నువ్వు కూడా ఆటో నడుపుతా ఆటోనే నడుపుతున్నావు? నేను నడిపే దాదాపు 2011 నుంచి. ఏమనిపిస్తుంది ఇప్పుడు ఈ ఫ్రీ బస్ పెట్టినాక ఎట్లుంది? అసలు ఈ గవర్నమెంట్ ఫామ్లో రావాలని చెప్పేసి అసలు ఇట్లాంటి మహాలక్ష్మి అంటే పథకంలో ఒక బస్సు ఫ్రీ అనేది పెట్టకూడదు. వాళ్ళకి ఏదన్నా వేరే ఇంకో పథకం పెట్టుంటే బాగుంటుండే. పోయి మా ఆటో వాళ్ళకే ఎసరు పెట్టిండు ఆయన ఆ గవర్నమెంట్. అట్లాంటి స్కీమ్ పెట్టకూడదు. ఫ్రీ బస్ పెట్టడం వల్ల లేనోళ్ళు ఉంటారు, కొంతమంది పని కోయేటోళ్ళు, వాళ్ళకు ప్లస్ అవుతుంది కదా. ప్లస్ అయితే అంటే ఇప్పుడు మీరు అడిగింది కరెక్టే. ఇప్పుడు ప్లస్ మైనస్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక లేడీస్ ఉన్నారు, ఆమె 50,000 జీతానికి వెళ్తుంది, 70,000 అంటే దాదాపు ₹1,00,000 జీతానికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. దేంట్లో అంటే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, మళ్ళీ మిడిల్ అంటే లేని వాళ్ళు కూడా ఉన్నారు, అంటే చిన్న నుంచి హై రేంజ్ వరకు ఉన్నారు. దీంట్లో అందరూ బస్సుకి వెళ్తున్నారు. అలా కాకుండా ఇచ్చిన వాళ్ళకు కూడా బస్సు ఫ్రీ పెట్టడం ఏంటంటే స్టూడెంట్స్కో ఒక 50 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకో అలా పెట్టి ఉంటే మనకు ఎంతో అంతో ఆటో వాళ్ళకి కొద్దిగా బెనిఫిట్ అనేది ఉండేది. అలా కాకుండా అందరికీ ఫ్రీ అంటే ఈ ఆటో ఎవరు ఎక్కే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఆ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి ఎంతో ఒక అని మీరు నమ్మరో కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి ఒక మేడం నేను పిలిచిన, ఏంటి మేడం ఇంతసేపు నిలబడ్డారు వచ్చి కూర్చోండి అంటే ప్రతిరోజు ₹30 ఇచ్చేది షేరింగ్లో. గంట సేపు నిలబడ్డదా అని అయినా ఆమెకు జీతం ఎంత? ₹1,00,000 ఆమెకి, 97,000 ఆమెది. గవర్నమెంట్ ఎంప్లాయీ ఆమె. గంట సేపు వెయిట్ చేసి బస్సు ఎక్కెళ్ళిపోయింది ఆమె. నేను ఫ్రీ బస్సు నేను గంటన్నర సేపు నేను స్టాండ్ మీద నిలిచి ఉన్నా. నేను నా దాంట్లో 4 ఎక్కిర్రు. ఆ 4 కోసం నేను నా వెనక దాదాపు 40 బండ్లు ఉన్నాయి. అంటే ఒక్క రౌండ్ వచ్చేసరికి దాదాపు 300-400 చేయట్లేదు. నా 300-400కే ఆ బండిలో గ్యాస్కో డీజిల్కో పెట్రోల్కో సరిపోతుంది. మరి బండి ఫైనాన్స్ మనం ఎట్లా తీసుకొస్తాం కదా. మరి వాళ్ళకు కూడా మనం వాళ్ళకి ఎలా కట్టాలి, ఎలా మెయింటైన్ చేయాలి, పిల్లల చదువు, ఇట్లా మళ్ళీ ఇంట్లో సంసారం పోషించుకోవాలి, ఇళ్ళ కిరాయిలు మనము ఎలా తీయాలన్నా? ఈ గవర్నమెంట్ పోయి మాకే డ్రైవర్లకే సరిపెట్టాలన్నా? ఇది కరెక్ట్ కాదు కదా. ఇట్లా చాలామంది యువకులు చదువుకున్న వాళ్ళు కూడా ఆటో డ్రైవర్గా మారారు. వీళ్ళు కూడా నిరుపేదలే. సో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిరుపేదల కోసము ఏర్పాటు చేసినటువంటి ఫ్రీ బస్సు ఉన్నదో ఈ ఫ్రీ బస్సును చాలామంది మిస్యూజ్ చేసుకుంటున్నారు అనేది ఆటో డ్రైవర్ల బాధ. సో 97,000 1,00,000 జీతం ఉన్నామే కూడా గంట సేపు వెయిట్ చేసి ఫ్రీ బస్ అని ఆ బస్సు ఎక్కిపోతుందట కానీ ఆటో ఎక్కలేదట. సో నిజంగా అట్లా జిఎస్టీ పేయర్స్ ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉంటారో 1,50,000 ఇక 2 లక్షల జీతాలు తీసుకుంటూ ఉంటారో వాళ్ళు నిజంగా సిగ్గు శరం ఉంటే ఈ ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టొద్దు. ఆ ఫ్రీ బస్సును యూజ్ చేసుకోకుండా ఈ ఆటో డ్రైవర్లు ఆటో ఎక్కురు. అవసరమైతే అదే ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకొని ప్రయాణం చేయరు కానీ లక్షల జీతాలు తీసుకొని ఇక ఫ్రీగా ప్రయాణం చేస్తే మీ అంతా ఇక చెత్త వేస్ట్గా ఎవరు ఉండడు అనేది నా ఒపీనియన్ పర్సనల్గా. కానీ నిజంగా నా బాధ అనిపిస్తున్నది. ₹1,00,000 జీతం తీసుకుంటూ కూడా మీ ఆటో ఎక్కకుండా ఫ్రీ బస్ కోసం గంట సేపు వెయిట్ చేస్తున్నారంటే ఇది నిజంగా బాధ. అంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి పథకం ఏదైతున్నదో నిజంగా పేదల కోసం పెట్టింది. మీలాంటి మీ కుటుంబాల్లో కూడా మహిళలు ఉంటారు, వాళ్ళు కూడా ఫ్రీ బస్సులో ప్రయాణించడానికి కోసం పెట్టారు కానీ ఇది చాలా వరకు కొంతమంది మిస్యూజ్ చేసుకుంటున్నారు. సో మీ బాధ నాకు బాగా అర్థమైంది. కానీ ప్రధానంగా మీరు ఏం కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి? మీరు ఏ సాయం కోరుకుంటున్నారు? ఇప్పుడు అతను ఆటో డ్రైవర్లకి ప్రతి నెల ₹12,000 ఉపాధి ఇస్తా అని చెప్పేసి ఆయనే అని చెప్పడం జరిగింది. అలా కాకుండా ప్రతి నెల మాకు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లకి 15,000 ఉపాధి కల్పించాలని మేము చెప్పేసి మేము ప్రభుత్వంతో కొట్లాడుతున్నాం. మేము మహిళలకు ఉచితంగా బస్సు పెట్టకండి అని చెప్పేసి మేము వాళ్ళకు వ్యతిరేకం కాదు. మా ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, మేము వాళ్ళకి వ్యతిరేకం కాదు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం ఏంటంటే మా పొట్ట మీద కొట్టండిగా మాకు ఏమన్నా ఉపాధి కల్పించండి అని చెప్పేసి కొట్లాడుతున్నాం తప్ప మీరు బస్సులు పెట్టకండి వాళ్ళ వాళ్ళకు ఇది చేయకండి అని చెప్పేసి వాళ్ళకు కొట్టడం లేదు. మాకేంటంటే మాకు ఒక ఉపాధి అనేది చూపెట్టండి అని చెప్పేసి కొట్లాడుతున్నాం. నిన్నగాక మొన్న ఆయనకి ఒక్క నెలలనే 2 డ్రైవర్లు చనిపోయారు. అంటే బండి మెయింటెనెన్స్, బండి కిరాయిలు కానీ లేదంటే వాళ్ళు ప్రతి నెల కట్టుకోవడం కానీ ఇంట్లో కిరాయిలు కానీ పిల్లల చదువులో కానీ ఒక్కొక్క నెలలనే 2-3 చనిపోతే ఇంకా 2-3 నెలల్లో ఎంతమంది చనిపోవాలి? అంటే ఈ ప్రభుత్వం ద్వారా దాదాపుగా ప్రతి ఒక్క డ్రైవర్లకి వాళ్ళే కదా బాధ్యత తీసుకోవాల్సింది. ఇది కరెక్ట్ కాదు కదా వాళ్ళది. సో అలా కాబట్టి మాకేంటంటే ప్రతి నెల ₹15,000 ఉపాధి కల్పాలని చెప్పి మేము ప్రభుత్వంతో కొట్లాడుతున్నాం.